పునరుద్ధారణ శుభాభివందనములు దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి ఒక్కసారి బిడ్డగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు అద్భుతమైనటువంటి మరి ఈ అక్టోబర్ మాసం అంతా ఆయన కృప చేత నింపి నడిపించడానికి బలమైన మాటతో మనం ముందు తీసుకొని వెళ్తున్నాడు. ఈ పునరుద్ధాన దినమున చక్కని మాట అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా నుంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చక్కని మాట మనకి ఇక్కడ కనబడుచున్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఇది నా అంశము. దేవుని బిడ్డలారా, స్వరక్తమిచ్చిన దేవుడు, స్వరక్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదినమ్మా, ఇక్కడ గమనిస్తే ప్రపంచ యావత్తు ప్రజలు దేవుని చేతి పని అయి ఉన్నారు. యావత్ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుషులు ఆయన చేతి పని అయి ఉన్నారు. ఆయన చేతి పని లేనిది ఎవరూ జీవించలేరు. ఇక్కడ గమనిస్తే చక్కని మాట ఈ సందర్భాన్ని గుర్తు చేస్తుంది. మనము దేవుని పోలి నడుచుకొని పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆరంభంలోనే నరుల హృదయాలోచనలు చెడ్డవి గమనించిన దేవుడు నోవహు కాలంలోనే నోవహుతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఒక నిర్ధారణకు వచ్చాడు. వచ్చి చూడండి, అక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో బయలుపరచబడిన మాటను ఒకసారి చూసుకుందాం. ఆ తదుపరి ముందుకు వెళ్దాం. చక్కని సందర్భం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి చూసారా, నరుల హృదయ ఆలోచనలు చెడ్డవని ఆ దినాలనే ఆరంభ దశలనే ఎరిగి ఉన్నాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో బయలుపరచబడిన మాటను గమనించినట్లయితే, ప్రియా దేవుని సంగమా, స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘముతో మాట్లాడుచున్నాడు. దినము ఏ భేదమును లేదు, చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారా, ఆ మాటకు ఈ మాటకు దగ్గరి సంబంధము కనపడుతూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఈ దినము నీతో నాతో సూటిగా మాట్లాడుచున్న మన మాటను గమనించినట్లయితే, దేవుడు ఈ దినము
నీతోనే, నాతోనే, మనతోనే మాట్లాడుతున్నాడు అనడానికి కారణం కనబడుతుంది. ఎందుకు? తన స్వరక్తం ఇచ్చి కొన్న వ్యక్తిగా నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నేనిచ్చే అనుగ్రహము, నేనిస్తున్నటువంటి మహిమను పొందలేని స్థితిలో జీవించుచున్నారు అంటున్నాడు. అందరూ పాపులుగా మిగిలిపోతున్నారు ఆలోచన కలిగి మాట్లాడుచున్నాడు. అందుకే 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా వ్రాయబడిన మాటను చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి, ఆ జీవము గాని జీతము గాని ఏదైనా మరణమే. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమునకు నాంది పలుకుతుంది. ఆయన ఇచ్చే కృపావరం, ఈ లోకం ఇచ్చే జీతము కానీ ఏదైనా నీ ముక్తికే పనికొస్తుంది. కానీ ఆయన ఇచ్చే కృపావరం ఎలా ఉంటుందంటే, నిత్య జీవానికి వారసులుగా జీవించే బాధ్యత ఇస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నదంతా ఇన్స్టాంట్దే. ఆ లోకంలో జీవించేది నిత్యము ఆనందంలోనికి తీసుకొని వెళ్ళేది. అయితే ఇక్కడ గమనించినట్లయితే, పాపం వలన మనుష్యులు మరణానికి అప్పగింపబడుతున్నారు. ఎలా వచ్చింది ఇది? ఆరంభ దశలనే వచ్చింది. మన పితరులైన ఆదాము హవ్వ నుంచి మొదలైంది. ఏమైపోయిందంటే, ఆ పాపం వలన జీవిస్తున్న విధానంలో మరణానికి అప్పగింపబడే విషయం ఎదురవుతుంది. అయితే దీని విషయము చాలా బాధపడుతూ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్న మాటను గమనిస్తే, మనుష్యుల పాపములను కొట్టివేసి వారిని నిత్యత్వానికి వారసులుగా చెయ్యాలని ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నాడు. నేను సృష్టించిన నరులు నశించిపోవడము నాకు ఇష్టం లేదని చెప్పి ఒక ఉద్దేశం కలిగి వారి పాపాలను కొట్టివేసి నిత్య జీవితానికి, నిత్యత్వానికి వారసులుగా చేయాలనే ఉద్దేశము కలిగి తను తాను రిక్తునిగా చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పాపము ఈ మనల్ని ఉద్ధరిస్తుంది. ఆ ఉద్ధరించే దానిని ఆయన రక్తము ద్వారా ఉద్ధరించే పనిలో ఉంచాడు. ఇక్కడ గమనిస్తే, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఈ పాపాన్ని కొట్టివేయడము జరిగింది. ఇక్కడ గమనిస్తే, పాపానికి రుసుమును చెల్లించాడు. మనల్ని కొని తన జనులుగా, తన సంఘముగా చేసుకోవాలనే ఉద్దేశముతో ఆయన తపన పడుతున్నాడు. తపన పడే అన్ని భరించాడా? మరి నువ్వు ఎంత మాత్రం భరిస్తున్నావని ఈ దినం అడగచ్చు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, ఓ కొరింథీయులారా, కొరింథీయులు ఉన్న విశ్వాస జాబితాలో ఉన్న వారులారా, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో రాయబడిన మాటను గమనించండి. అక్కడ చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరి వలనండి? దేవుని వలన. ఆ దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత చక్కని సందర్భమో చూడండి. మనము జీవిస్తున్నామే,
మనము కాదు. ఏమంటున్నాడు? విలువ పెట్టి. ఏ విలువ? తన స్వరక్తం ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను మనల్ని కొన్నాడు ఆయన. అందుకే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నావు. ఆయన సన్నిధానంలో కూర్చోగలిగిన సామర్థ్యత, కూర్చోగలిగిన యోగ్యత పొందుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నువ్వు సామాన్యుడివి కాదు, సామాన్యురాలివి కాదు. ఆయన రక్తం ఇచ్చి కొన్న విలువైన వ్యక్తివి. ఎప్పుడైనా తెలుసుకున్నావా నీ నిజ జీవితంలో? ఏంటి నా బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, అసలు నేను పుట్టకున్నా బాగుండు అనుకొని జీవిస్తున్నావా? జాగ్రత్త సుమా. నీవు కాదు, విలువ పెట్టి కొన్న వ్యక్తివి. అందుకే నిన్ను వెతికి రక్షిస్తూ, వెంటాడుతూ, నిత్యము నిన్ను అనుక్షణము ఆయన పరిశుద్ధాత్మ శక్తి ముందు వెనక ఆవరించి కాపాడుతున్నాడు. లోకంలో ఉన్నవారు వేరు, నువ్వు వేరు. విలువ పెట్టి కొన్నవాడివి. అందుకే నీకేదైనా అయితే ముందుగా బాధపడేది ఆయనే. నీతో ఉన్నవారు కాదు, నీ బంధువులు కాదు, నీ శ్రేయోభిలాషులు కాదు, నిన్ను కన్నవారు కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. బాగా గమనిస్తే అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తాడు. ఆయన దర్శన ప్రకారం, ఆయన తలంపు, దేవుడిచ్చిన వాక్యముతో వ్రాయబడిన మాటను గమనిస్తే 5వ అధ్యాయంకు వెళ్దాం. ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు రాసిన మాటను ఒకసారి చూస్తే 9-10 వచనాలు చదువు. ఆ పెద్దలు చదువు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని. హల్లెలూయా. ఏమని రాయబడిందండి? చూడండి అక్కడ. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అండి. ఆయన రక్తము ద్వారా. ఈ దినము గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి అమ్ముడుపోయిన వారిని, సాతాను బందీలైన వారిని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడా? ఈరోజు గమనిస్తే ఒక మాట గమనిస్తుంది. పాపానికి దాసత్వమై అపవాదికి లోనై వారి బంధకంలో ఉన్న నిన్ను నన్ను మనల్ని తన స్వరక్తం ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు. యువర్ ఆర్డినరీ పర్సన్ కాదు, క్వాలిటీ పర్సన్. అనగా ఆయన చేతితో నిర్మింపబడినటువంటి వ్యక్తివి కాబట్టి వాడి చేతిలో నుండి తన రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాడు. వాని వశము కాకుండా కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈరోజు నిన్ను నన్ను కొని తన సగముగా నిలబెట్టుకున్నాడు. ఎవరి రక్తం ద్వారా అండి? ఆయన రక్తము ద్వారా. స్వరక్తమిచ్చి కాపాడిన గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా, స్తుతించాలా, గణపరచాలా? లేదా నాకెందుకులే, అందరినీ కాపాడినట్టు నన్ను కాపాడాడు, అందరూ స్తుతిస్తే నేను నీ మటుకు నీవే ఆలోచన చేయి.
ఇక్కడ గమనిస్తే స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మరి ఆయన రక్తము ద్వారా ఉపయోగం ఏంటి? ఆయన రక్తం ద్వారా ప్రయోజనం ఏంటి? కొన్నాడు సరే, ఎందుకు కొన్నాడు? ఆ కొనడం వల్ల లాభం ఏంటి? ఆ రక్తము ద్వారా ఏమి ప్రయోజనము? ఒక్కసారిగా మనకు వస్తుందిగా డౌట్. కొన్నాడు, నిలబెట్టాడు, సంఘముగా తన స్వరక్తం ఇచ్చి నిలబెట్టాడు, మంచిదే. ఆ ప్రయోజనం ఏంటి చూద్దాం. ఆయన రక్తము ద్వారా ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. మొదటి యోహానులోనికి వెళ్దాం. దేవుడు బయలుపరుస్తున్న మాటలు గమనిద్దాం. మొదటి యోహాను పత్రికకు వెళ్ళి అక్కడ 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువు. అయితే చూడండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటో తెలుసా? ఆయన రక్తం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రతి పాపము నుండి పవిత్రులుగా. ఎలా చేస్తాడండి? ప్రతి పాపం నువ్వు చేస్తూనే పోతుంటే ఆయన పవిత్రులు చేస్తాడా? ఏమని రాయబడిందాడా? చూడండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును. కండిషన్ ఉంటుందండి, కండిషన్ లేని ఏది కూడా సక్సెస్ఫుల్ కాదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అంట. అనగా ఏంటిది? నీతి, యథార్థతలు, సత్యమును డాలు కట్టుకొని నడిచే క్రమము. ఇక్కడ వ్రాయబడిన మాటను గమనిస్తే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం నుంచి మాట్లాడి 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం మాట్లాడాడు చూడండి. 7వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఆదికాండము 7:21లో అప్పుడు పశులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి. ఇక్కడికి వచ్చేసరికి 20 చూడండి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అక్కడ ఏమైతే రాయబడిన మాటను చూస్తే, ఈ నోహుకు చెప్పిన మాటను చూస్తే ఏమని, నరులు చెడుతనము కలిగి ఉన్నారు. మరి ఒక నిబంధన కలిగి మాట్లాడతాడు. ఏమని? వారు చెడుతనంతో ఉన్నారు, మరి నేను వీరిని క్షమించేసి వదిలేశాను అని చెప్తాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి, 7వ అధ్యాయము 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైనా మాట్లాడతాడంటే 22వ వచనానికి వచ్చేసరికి, భూమి నిలిచి ఉన్నంత వరకు 21లోకి వచ్చేసరికి ఏమైనా మాట్లాడతాడంటే, అప్పుడు యెహోవా సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూడండి, మనసు మార్చుకున్నాడు. మార్చుకొని ఏమంటాడంటే, ఎందుకనగా చూడండి, నరులను బట్టి భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను. హల్లెలూయా. చూడండి, 5వ అధ్యాయం నుంచి 6-7 జర్నీలో దేవుడు బాగా గమనించాడు. అంత చేసిన వీళ్ళది మారదు కాబట్టి నేనే మారాలి. నేను మారి వాళ్ళను మార్చుకునే పనిలోనికి తీసుకొని వస్తానని ఒక నిర్ధారణ కలిగి, ఒక నిబంధన కలిగి, ఇక నేను శపించను, చెయ్యను అని చెప్పి ఆయన రూట్లోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారంటే, యేసు రక్తము ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఏ శుద్ధి? పాపమనే, బంధకమనే
వాటిలో నుంచి విడుదల చేయడానికి ఆ శుద్ధి చేయబడుతుంది. అందుకే పేతురు రాస్తాడు, చక్కటి మాట రాస్తాడు చూడండి. ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసేది యేసు రక్తము పవిత్రులుగా శుద్ధి చేస్తుందని మాట్లాడతాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూడాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆయన ఏమన్నాడు? ఆయన నడిచిన వెలుగులో ప్రకారము మనం నడుస్తే ప్రతి పాపము నుండి పవిత్రులు చేస్తా. చదువమ్మా, ఏమన్నాడు? అయితే చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతిని. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు హల్లెలూయా. అందుకే ప్రతి పాపము నుండి పవిత్రులుగా ఆయన రక్తము ద్వారా శుద్ధి చేయబడి. ఒకప్పుడు కనికరం లేదు, ఒకప్పుడు దేవుని ప్రజగా ఎందుకు చీకటిలో బ్రతికాం, చీకటిలోనే ఉన్నాం. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా వెలుగులోనికి నడిపింపబడ్డాం. వెలుగులోనికి ఏం చేస్తున్నాం? ఆయన క్రమము ప్రకారం నడుస్తున్నాము. కాబట్టి ఆయన గుర్తింపు కలిగిన వారిగా ముద్ర వేశారు. ఆయన ప్రజగా, ఆయన సొత్తైన ప్రజగా. మీరు కాదు, ఆయన సొత్తైన ప్రజలు. కాబట్టి ప్రతి పాపము నుండి కొట్టివేయబడిన స్థితికి వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగా. అయితే అక్కడ ఎన్నిసార్లు ప్రతి మనిషిలో విశ్వాసంలో కొన్నిసార్లు వ్రాయబడ్డ మాటలు చూస్తే అక్కడ తలంపులంట, తర్వాత తలంపులోను, మాటల్లోను, చేతల్లోనూ పాపాలు చేసే పనిలోనే ఉంటాం. అందుకే కదా వీళ్ళు బాల్యం నుండి కూడా వీళ్ళు మారరు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడండి. అక్కడ రాయబడిన మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. 2వ అధ్యాయము, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఎందుకు? ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను శుద్ధి చేయడానికి. అంటే నువ్వు ప్రతిసారి ఆయన చేస్తాడులే నువ్వు చేసుకుంటూ పోవడం కాదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచినప్పుడే ఇది నీకు వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపము శుద్ధి చేయబడడానికి కారణము ఆయన నడిచిన విధానములో నువ్వు నడిస్తే. చిన్నపిల్లలు నడక నువ్వు నేర్పే నడకను బట్టి నడుస్తారు. ఇలా నడవాలి అని చూపిస్తావు. ఆయన ఇలా నడవాలి అని నీకు మార్గం తెలుస్తావు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అని బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మార్గం నడుస్తావో, ఎప్పుడైతే ఆయన సత్యంలో నడుస్తావో, ఎప్పుడైతే ఆయన జీవం ఉందని గుర్తు చేసుకుంటావో, నడుస్తావో, అప్పుడే నీ ప్రతి పాపము శుద్ధి చేయబడి పవిత్రులుగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. 2వది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా చూడండి. ప్రతి పాపం నుండి శుద్ధీకరణ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి. హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉగ్రతకు గురి కాకుండా రక్షింపబడ్డాం.
దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నీతిమంతులుగా తీర్చబడుట. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న విధానం చూద్దాం. 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్న విధానం చూద్దాం. ఈయన ఆ. తన ద్వారా ఆ. దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున చూడండి. విజ్ఞాపనములు చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. అయ్యా, వారు నేను చెప్పిన మాట ప్రకారము నేను నడుస్తున్న క్రమంలో వారు నడుస్తున్నారయ్యా, వారి కొరకు నేను విజ్ఞాపన చేయించున్నాను తండ్రి అని మొరపెడుతున్నానండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారు పక్షమున, మన పక్షమున ఎవరున్నారండి? దేవాతి దేవుడు ఉన్నాడు. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము ఆయన జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతులతో. ఎప్పుడు? నేను నీతిమంతులుగా తీర్చబడి రక్షించే పనిలో ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో చూసారా? ప్రియ దేవుని సంగమా, తన స్వరక్తం ఇచ్చి కొన్న దేవాతి దేవుడు మాట్లాడుతున్న విధానం చూడండి. అదే 10వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే మనము నశించుటకు వెనుక వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనము విశ్వాసములో బలపూరితంగా ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూసారా, ఎంత చక్కని సందర్భాన్ని బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్తకు వెళ్దామని 3వది చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనానికి ఇదేమో బయలుపరుస్తున్నాడు. కావున యేసు ఇట్లా నేను మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున వానిని చూడండి. ఏం దొరుకుతుందంట? నిత్య జీవమును దయచేస్తుందంట ఆయన రక్తము ద్వారా. నిత్య జీవం అవసరమా నీకు? అవసరమైతే ఆయన నడిపిన క్రమము వెలుగులో నడవాలి. నీతిమంతులుగా తీర్చబడాలి. తర్వాత నిత్య జీవం పొందుకునే అర్హత నీకు ఇస్తుంది. ఆయన రక్తము ఎంత పనిచేస్తుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. నిత్య జీవానికి ఏమని రాయబడింది? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో మనం మారితేనంట. నిత్య జీవం రావాలంటే నువ్వేం చేయాలి? మారు మనస్సు. లూకా సువార్తలో రాస్తాడు చక్కని మాట, 13:13లో రాస్తాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట చూస్తే ఎంత చక్కగా రాయబడిందో చూడండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. అంటే నువ్వు ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాలకు నడిపించేటప్పుడు మునుపటి గుర్తు చేస్తుంటారు. మేము అక్కడ ఉంటే అవి తింటాం, ఈ తింటాం అంటే అలాగే జీవిస్తే ఏమైపోతారంట? నశించిపోతారు. ఎప్పుడైతే మార్పు చెంది అంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం నడిస్తేనంట నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. 4వది చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఆయన రక్తం ద్వారా ఎంత ప్రయోజనం ఉందో. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్ని నేను నిలబెట్టాడంటే నువ్వు బ్రతుకుతున్న విధానంలో ఆయన రక్తం ద్వారా ఏమి ప్రయోజనం అని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ రక్తానికి ఏం కలుగుతుందండి? రక్తానికి నువ్వు నిలబడ్డ సాదృశ్యము కనపడుతుంది. ఆ రక్తానికి ఒక విలువ కట్టిన వ్యక్తిగా కనపడతాం.
ఇక్కడ గమనించండి 10వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్న మాట 10వ చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. హల్లెలూయా. 4వది ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధైర్యము కలిగి. ఆశమాష కొంతమంది మందిరంలో అడుగు పెట్టాలంటే భయపడతారు. అంటే చీకటిలో ఉన్నట్టుగానే వాళ్ళు జీవిస్తున్నారు. అది ఆయన వెలుగులో నడిచేవారు ఎక్కడా భయపడరు. ప్రవేశించడానికి ఆహ్వానము పలుకుతుంది. ఇక్కడ చూస్తే పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధైర్యము ఆయన రక్తం ద్వారా కలిగిస్తున్నాడు. చక్కని మాట అండి. పరిశుద్ధ అంటే తెర. చూడండి 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 చూడండి. తెర ఎలా చిరిగిందో చూడండి. 27వ అధ్యాయం 50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాజం తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నీ జీవితం కూడా అలాగే లేచునుగాక. చూసారా? ఇక్కడ గమనిస్తే ఇక్కడంట ఆయన రక్తము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము, ఆయన రక్తము నీ నా మన పాపం కోసం ప్రాయశ్చిత్తము చేసి మనకు దేవునికి మధ్య ఉన్న పాపం అనే తెరను తొలగించేశాడు. అడ్డము తొలగించి ఏం చేశాడండి? పరిశుద్ధ స్థలానికి ప్రవేశము ధైర్యముగా ఇన్విటేషన్ ఇప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు రాస్తాడు 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా ఎంత ప్రయోజనమో చూడండి. పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ధైర్యము కల్పిస్తుంది. కావాలా నీకది? కావాలనా? అవసరమా? అవసరము కాబట్టే నిన్ను కనుగొని ఆయన రక్తం ఇచ్చి కొని నిన్ను నిలబెట్టాడు. అది తెలుసుకుంటే చాలండి, నీకు ప్రవేశం ఈజీ. దేవునికి మేము కలుగుగా. 5వది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘంతో పౌలు భక్తుడు రాస్తున్న మాటను చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. ఎఫెసీ సంఘంతో ఏమో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 5వది ఏంటో తెలుసా? శాప విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారా ఏం కలిగిందండి? శాపము కొట్టివేయబడింది, విమోచన కలిగింది. ఎంత గొప్ప మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. అలా రాయబడిన మాట చూడండి, ఎంత చక్కగా శాపం ఎలా విడుదలైంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. చూసారా? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, కానీ నీకు శాపము విడుదలై విమోచన ఉచితంగా వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన చెప్పిన ప్రకారం నడిచిన మార్గమును బట్టి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో ఎప్పుడైతే నడవడం మొదలు పెట్టావో, కొనసాగించడం మొదలు పెట్టావో, అప్పుడే నీకు శాపము నుండి విడుదలై విమోచన అనుగ్రహించిన గొప్ప దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎంత గొప్పగా మన శాపము నుండి విడిపించిన తన రక్తము ద్వారా ప్రాణాన్ని పెట్టాడండి. రక్తం దించాడు, ప్రాణం పెట్టాడు. మన శాపాలు తొలగించడానికి. ఇది తెలుసుకున్నప్పుడే నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావని గుర్తు చేసుకో. నిజమైన విశ్వాసి, ఆయన కుమారుడిగా కుమార్తెగా నేను జీవిస్తున్నాను అనే దానికి ఒక నిదర్శనం ముందు పెట్టాడు. దేవుడికి మేము కలుగునుగా. ఆ రోజు చూద్దాం, ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ సంఘంతో నేను మాట్లాడుతున్న మాటను చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన రక్తం ద్వారా మొదట దూరంగా ఉన్నారట. ఎప్పుడైతే ఆయన రక్తము చిందించి ఆయన రక్తం ఇచ్చి కొన్నప్పుడు సమీపిస్తులు అంటే దగ్గర. ఎంత చక్కని మాట చూడండి, సమీపస్తులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తం ఎలా తెచ్చింది? దగ్గరకు తెచ్చింది. ఆయనతో మమేకముగా. ఒకప్పుడు దూరంగా ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా దూరంగా జీవించి, తప్పిపోయిన కుమారుడు కాదండి, అన్ని తెలిసి తన జీవితాన్ని మలుచుకొని ఏం చేశాడంటే దూరంగా ఉన్నాడు తండ్రికి. తనకున్నటువంటి అహంకార భావం అంటే ఏంటిది? సిరి సంపద. ఎప్పుడైతే అన్ని పోగొట్టుకొని తెలుసుకొని మళ్ళా తండ్రి దగ్గర ప్రేమ దొరుకుతుందని చెప్పి ఎప్పుడైతే తిరిగి వచ్చి పొందుకున్న ఆత్మీయతను గమనించండి. ఆయన రక్తము ద్వారా దూరమైన నీవు దగ్గరయ్యావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మరి రాస్తాడు. 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, అక్కడ సంఘంతో మాట్లాడుతున్న మాట చూడండి. మనసాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారము నై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. చూసారా ఏ విధముగా మనం ఉండాలో అంటే మన నిరీక్షణ నిశ్చయముగా పట్టుదల కలిగి ఉండాలంట. నిజమే, ఆయన రక్తము ద్వారానే దూరంగా ఉన్న నేను, ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్న నన్ను వెలుగులోనికి నడిపించిన ఆయన రక్తము ద్వారే నేను దగ్గరకు అయ్యాననే సత్యము తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమవుతుందంట? ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే పాపం ద్వారా అపనమ్మకము ద్వారా దూరంగా ఉన్నాడు. ఎవరు? అవిశ్వాసిగా ఉన్న నీవు నేను. ఎప్పుడైతే ఆయన రక్తము ద్వారా చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించిన ఆ గొప్ప దేవాది దేవుని మీద విశ్వాసాన్ని కనపరిచావు, అప్పుడే మమేకమై ఇప్పుడు మధ్యవర్తి ఎవరు లేరు, నువ్వు ఆయనే. ఏదున్నా ఆయన డైరెక్ట్ చెప్పుకోలేదు. ఒకప్పుడు ఒకరికి చెప్పాలి, ఆయన చెప్పాడో లేదో అనే అపనమ్మకంతో జీవించావు. ఇప్పుడు నీవు సూటిగా మాట్లాడే ఆ తెరను చించేశాడు, డైరెక్ట్ అయిపోయావు. అయిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే నో రికమెండేషన్. ఏదున్నా ఆయనకు సూటిగా చెప్తున్నావు, నీకే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. అప్పుడు ఏమైపోయింది? సమీపస్తుడయ్యా. ఒకప్పుడు దూరస్తుడివి, ఇప్పుడు హల్లెలూయా ఆయన రక్తము ద్వారా. చూసారా, మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి నిన్ను దగ్గర చేసుకోవడానికే ఆయన రిక్తునిగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 7వది చూద్దాం.
కొలసీ సంఘంతో మాట్లాడుతున్న విధానం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడం. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతము కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. హల్లెలూయా. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కలుగుచున్నది. ఇక్కడ గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తం ద్వారా చివరికి వచ్చేసరికి ఏమైపోయినది? సమాధాన పరచి ఇన్ని గొప్ప ఆధిక్యతలను ఇస్తూ తన స్వరక్తము చేత సంఘాన్ని సంపాదించుకున్నాడు. చివరికి వచ్చే సమాధానం దొరికిందా? అన్ని విషయంలో రాజ్య నివాసులుగా నిలబెట్టాడు ఆయన రక్తము ద్వారా. చూడండి, అందుకే పిలుపు సంఘంతో మాట్లాడతాడు. చూడండి 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును కలిగి ఉన్నప్పుడే ఆయన రక్తం విలువను కనుగొంటావు. అప్పుడే నీకు సమాధానము దొరుకుతుంది. అప్పుడే నీకు మమేకమైపోతావు. అప్పుడే నీవు పరిశుద్ధ స్థలంలో ప్రవేశం దొరుకుతుంది. శాప విమోచన కలుగుతుంది. నిత్య జీవానికి వారసులవుతావు. తర్వాత నీతిమంతులుగా తీర్చబడతావు. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. చూడండి 4వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఆయన రక్తము ద్వారా సమాధానము కలిగి ఒకరినొకడు సహించుకొని ఆయన ప్రేమను కనపరుచుకొని జీవించాలని ఆయన ఉద్దేశము కలిగి తన స్వరక్తం ఇచ్చి కొన్నాను అని గుర్తు చేస్తున్నాడు. నిన్ను నన్ను మనాలి. నీవు సామాన్యునివి కాదు. నా కుమారుడా, కుమార్తె, నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను కాబట్టి నీలో ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకొని జీవించాలి. ఎందుకంటే నీవు వేరు, ఆయన వేరు కాదు. మీరందరూ ఒకటే. నా స్వరక్తం ఇచ్చి కొన్నాను, విలువబెట్టి కొన్న వ్యక్తులు మీరు. కాబట్టి మీలో ఐక్యతను చూడాలనుకుంటున్నాను, మీలో ప్రేమను చూడాలనుకుంటున్నాను, మీలో ఓర్పును చూడాలనుకుంటున్నాను. నా స్వరక్తము మీలో పని చేయించున్నది కాబట్టి ఒకరిని ఒకరు సమాధానము కలిగి జీవించాలని నా ఆశ అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అటువంటి దేవుని నువ్వు కోల్పోతున్నావు. ఇది ఆయన స్వరక్తము నీలో పని చేయించున్నదని కనుగొన్నావా? ఎప్పుడైనా ఆయన రక్తము నిన్ను పాలిస్తుందని ఎప్పుడైనా కనుగొన్నావా? ఒకవేళ ఇప్పటి వరకు దూరంగా జీవించావేమో. అందుకే ఆయన సమీపిస్తులుగా మనం చేస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా దగ్గరయ్యావు. ఆయన రక్తం ద్వారా నేను కట్టబడ్డావు. ఆయన ప్రాణము విలువ పెట్టి కొన్నాడు. ఆయన ప్రాణము నీ నా మన కొరకు పెట్టి విలువ పెట్టి నేను కొన్నాడు అనేది గుర్తు చేస్తాం. తాను రిక్తంగా చేసుకున్నాడంటే ఏదో మాట్లాడుకుంటున్నావేమో. అందుకే ఆయన శరీరము రక్తాన్ని గుర్తు చేస్తుంది. నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక.